వినియోగదారులు సోలార్ రూఫ్ టాప్తో ప్రయోజనాలు పొందవచ్చని విద్యుత్ శాఖ డీఈ ఫణికుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కాంప్లెక్స్ కూడల నుంచి విద్యుత్ శాఖ కార్యాలయం వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రాయితీతో ఇస్తున్న సోలార్ రూఫ్ టాప్లను ఏర్పాటు చేసుకుని వినియోగదారులు విద్యుత్ బిల్లులను తగ్గించుకోవచ్చని చెప్పారు. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం ద్వారా ప్రత్యేకంగా గృహాలు ఉన్న వినియోగదారులు రాయితీతో ఉన్న సందర్భంలోనే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. 1 కిలోవాట్కు 120 యూనిట్లు సోలార్ రూఫ్ టాప్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయగా ప్రభుత్వం దీనికి 30,000 రూపాయలు రాయితీ అందిస్తుందని, 2 కిలోవాట్లకు సంబంధించి 60,000 రూపాయలు రాయితీ, 3 కిలోవాట్లకు సంబంధించి 78,000 రూపాయలు రాయితీ ప్రభుత్వం అందిస్తుందని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. PM సూర్యఘర్ పథకం కింద రూఫ్టాప్ సోలార్ పెట్టుకోవడానికి ప్రతి ఇంటి పైన కూడా ర్యాలీ జనాలకి చేరువయ్యే విధంగా ఈ స్కీమ్ మేము ర్యాలీ కండక్ట్ చేశాము. దీంట్లో మనకి గవర్నమెంట్ 1 కిలోవాట్కి 30,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది, 2 కిలోవాట్కి 60,000 సబ్సిడీ ఇస్తుంది, అలాగే 3 కిలోవాట్కి 75,000 సబ్సిడీ ఇస్తుంది. కాకుండా ప్రతి సర్వీస్ కూడా కిలోవాట్కి కూడా 20,000 అదనంగా. కాబట్టి ఈ స్కీమ్ అందరూ ఉపయోగించుకుంటే ఒకసారి మనం సోలార్ ప్యానల్స్ ఇన్స్టాల్ చేసుకుంటే వాటి లైఫ్ టైం 20 సంవత్సరాలు. కాబట్టి 20 సంవత్సరాల వరకు మనం ఎటువంటి ఖర్చు కూడా పెట్టుకోకుండా మనం ఇంటికి ఉత్పత్తి చేసుకోవచ్చు. కాబట్టి అందరూ కూడా ఈ స్కీమ్ పెట్టుకొని గవర్నమెంట్ సబ్సిడీని ఉపయోగించుకొని బెనిఫిట్ పొందుతారని చెప్పేసి ఆశిస్తున్నాం. మిగిలిన అమౌంట్ కూడాను బ్యాంకులన్నీ కూడా లోన్లు ఇస్తాయి. తర్వాత మా దగ్గర ఇన్స్టాలర్స్ ఉన్నారు, మెంబర్స్, వాళ్ళకి ఇంటిమేట్ చేస్తే వాళ్ళ దగ్గర ఇన్స్టాల్ చేస్తారు. మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఏదైనా ఇబ్బంది ఉంటే మా దృష్టికి తీసుకురండి. అయ్యర్ అఫీషియల్స్కి అందరూ కూడా ఇంటిపై పెట్టుకొని ఈ పథకాన్ని ఉపయోగించుకుంటారని కోరుకుంటాం.